హే కామ్రేడ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ లవ్ ది వ్యాండరర్. గుడ్ మార్నింగ్ అందరికీ. టైం వచ్చి 4:13 అవుతుంది. ఇవాళ ఒక బ్యాడ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ ఉంది. ముందుగా బ్యాడ్ న్యూస్ చెప్తాను. ఏం లేదు, గుడిసె టెంపరీ క్లోజ్ ఫర్ 1 వీక్. గవర్నమెంట్ ఆర్డర్స్ అట. గుడ్ న్యూస్ వచ్చేసి గుడిసె లాంటిది సేమ్ ప్లేస్ ఒకటి కనుక్కున్నాం. కాకపోతే దానికి రూట్ మ్యాప్ లేదు, అసలు ఏం కూడా లేదు. చిన్న చిన్న సైన్ బోర్డ్స్ ఉంటాయి, అవి చూసుకుంటూ వెళ్ళిపోవడమే. అది కూడా సేమ్ గుడిసె రూటే అట. ఇక్కడ నుంచి గుడిసె వచ్చి 44 కిలోమీటర్స్ చూపిస్తుంది. అదొక 56 చేంజ్ ఉంటుందట అంతే. కాకపోతే రూట్ మాత్రం చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, చూసుకుంటూ వెళ్ళమని చెప్పి మా రిసార్ట్ ఓనర్ చెప్పాడు. కొంచెం డే లైట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మొత్తం హిల్ స్టేషన్ డౌన్లు ఉండే కాబట్టి ట్రీస్ మొత్తం కవర్ అయ్యి మొత్తం చీకటి ఉండే. ఫాగ్ కూడా అసలు ఏం కనిపించలే. ఇప్పుడే కెమెరాలు మీకు కనిపిస్తుండొచ్చు ఫాగ్. అసలు రూట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇంత డార్క్లో రైడ్ చేయడం రిస్కే కానీ వర్త్. కార్లో కాకుండా బైక్ మీద వస్తే మాత్రం ఈ వెదర్ బ్రీజ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ సన్ రైజ్ చూడాలనుకుంటే మాత్రం బిఫోర్ 4 స్టార్ట్ అవ్వండి. రూట్ మొత్తం కర్వ్స్ ఉన్నాయి, చూసుకుంటూ స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళే రూట్లోనే కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి, అవి చూసుకుంటూ వెళ్ళండి, మిస్ చేయకండి. ఒక 90 కిలోమీటర్స్ అట్లా దాటిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది, కింద నుంచి వాటర్ వెళ్తూ ఉంటాయి. అక్కడ చుట్టూ ట్రీస్, పైన మంచు కవర్ ఉంది. ఆ ప్లేస్ మాత్రం ఆగి వెళ్ళండి. ఎగ్జాక్ట్గా లొకేషన్ చెప్పలేను కానీ చూసుకోండి. హిల్ స్టేషన్ పైకి వెళ్ళినా కొద్దీ ఇంకా ఫాగ్ క్లారిటీగా కనబడుతుంది. చూడండి, డే లైట్ వచ్చేసింది, ఫాగ్ కూడా ఎంత క్లారిటీ కనిపిస్తుందో. రూట్ మొత్తం కంప్లీట్ సీనిక్ ఉంది. రైడర్స్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కనిపించేదే గుడిసె క్యాంపింగ్ స్టే. ఇక్కడ వరకు వచ్చి టెంట్స్ వేసుకొని ఫైర్ క్యాంప్ వేసుకొని వెయిట్ చేయాలి. కొంచెం ముందు ఒక 2-3 కిలోమీటర్స్ ఆడిన తర్వాత లెఫ్ట్ రూట్ కూడా తగులుతుంది. అది హిల్ స్టేషన్ స్టార్టింగ్ పాయింట్ గుడిసెకి. ఇదే లాస్ట్ క్యాంపింగ్ జోన్. దీని తర్వాత ఇక మొత్తం ఫారెస్ట్ స్టార్ట్ అవుద్ది, హిల్ స్టేషన్ స్టార్ట్ అవుద్ది. కాబట్టి పోలీసులు అలౌ కూడా చేయరు. మీరు ఒకవేళ వచ్చినా కూడా టెంట్స్ చేసుకొని ఇక్కడే వెయిట్ చేయాలి. గుడిసెకి మార్నింగ్ ఆఫ్టర్ 5 తర్వాతనే అలౌ చేస్తారు ఇక్కడ నుంచి. పోలీసులు ఆపిర్రు, ఎంక్వైరీ చేసిర్రు. ఎటు వెళ్తున్నారు, గుడిసె క్లోజ్ ఉంది అంటే, లేదు లేదు మేము గుడిసెకు వెళ్ళట్లేదు, స్ట్రైట్ చావిడికోటకి వెళ్తున్నామని చెప్తే సరే అని చెప్పి బైక్ ఫోటో, ఈ మనకి ఐడి కార్డు, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఈ ఫోటో తీసుకోండి. ఎందుకంటే మొత్తం అడవి కదా, మీరు రిటర్న్ వచ్చేటప్పుడు ఎంట్రీ చేయాలని చెప్పి రూల్స్ మొత్తం స్ట్రిక్ట్ ఉన్నాయి. ఈ రూట్ వద్దాం అనుకున్న మాత్రం కార్ మాత్రం తీసుకురాకండి, బైకే రండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు మీరు, కారు పక్కా స్ట్రక్ అయిపోద్ది. గుడిసె చూడడానికి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, వాళ్ళందరినీ రిటర్న్ పంపించేస్తున్నారు. కానీ ఇది ఒకటి ఉందని మేము చెప్పలేము, ఎందుకంటే వాళ్ళందరూ వచ్చారు అనుకో, ఇప్పుడు మమ్మల్ని కూడా వెళ్ళకుండా ఆపేస్తారు పోలీసు. వ్యూ చూడండి. పోన్ రూట్ ఇంకా దారుణంగా అవుతుంది తప్ప మంచిగా అస్సలుగా కావట్లేదు. బైక్ కండిషన్ మాత్రం చూసుకున్నాండి, మరీ చెప్తున్నా. పుసుక్కున ఆగిపోయిందో సావేగా. ఎందుకంటే అటు 15 కిలోమీటర్స్, ఇటుకి 15 కిలోమీటర్స్ అసలు ఏమంటే ఏం కూడా కనిపించచ్చు. అసలు మనుషులు లేరు, ఏం లేవు, ఒక సిగ్నల్ లేదు. ఒక విలేజ్ అయితే కంప్లీట్గా 2 ఇళ్ళు ఉన్నాయి, దాంట్లో మనుషులు కూడా కనిపించలే, ఎలక్ట్రిసిటీ లేదు, ఏం లేదు. ఈ రూట్ స్టార్ట్ అయిన కలిసి 23 కిలోమీటర్స్ వచ్చిన, లిటరల్లీ ఒక్క మనిషిని కూడా చూడలేదు నేనైతే. మొత్తం ఫాగే ఉంది ఇక్కడ. ఆఫ్టర్ 2 hours ఆఫ్ జర్నీ ఫైనల్లీ మేము అనుకున్న ప్లేస్కి అయితే ఇప్పుడిప్పుడే రీచ్ అవుతున్నాం. ఇంకొక 3 or 4 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఈ డౌన్ దిగి హిల్ ఎక్కితే సరిపోద్ది, ఆ ప్లేస్ రీచ్ అయినట్టే. ఈ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా రూట్ అయితే ఇంకా డేంజర్ అంటే డేంజర్ అవుతుంది. ఏంటి అక్కడ సైన్ బోర్డ్ కనిపిస్తుంది, ప్రమాదకరమైన రోడ్డా? మాకు కావాల్సిన కూడా అదే, అందుకే ఇక్కడ దాకా వచ్చినాం. డిఫికల్ట్ రూట్స్ ఆఫెన్ లీడ్స్ టు ద బ్యూటిఫుల్ డెస్టినేషన్ అంటారు కదా, ఇది చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. ఎంత స్ట్రగుల్ అయ్యామో కానీ అంత మంచి ప్లేస్కి అయితే వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మౌంటైన్స్, ఈ ఫాగ్, ఈ నేచర్ చూసి అసలు రికార్డ్ చేయాలి అన్న సంగతే మర్చిపోయి
కెమెరా గేర్ అన్నీ పక్కకు పడేసి ప్రశాంతంగా ఒక 20 నిమిషాలు కూర్చున్న తర్వాత మా ఫ్రెండ్ అరే ఎక్కడ దాకా వచ్చిన తర్వాత రికార్డ్ చేయవేంట్రా అని చెప్పి అడిగేసరికి మళ్ళీ లేసి గోప్రో Insta360 అన్నీ అలా రికార్డింగ్లో పెట్టేసి మళ్ళీ వెళ్ళి నాకు ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నా. ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours ఇక్కడ హిల్ స్టేషన్ మీద స్పెండ్ చేసినాం. ఈ రూట్కి వచ్చింది మేము ముగ్గురం మాత్రమే, నేను మా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ అంతే. అసలు మేము ఇక్కడ ఉన్నంతసేపు ఒక్కరు కాదుగా అసలు ఈ రూట్కి ఎవ్వరు రాలేదు, నాకు తెలిసి ఎవరికి తెలియదు కూడా ఈ రూటు. ఇక్కడ సన్ రైజ్ కూడా వచ్చేసి 10:30 to 10:40 మధ్యలో వచ్చింది. ఈ ప్లేస్ పేరు వచ్చేసి చావడికోట హిల్ స్టేషన్, గుర్తుపెట్టుకోండి వచ్చే వాళ్ళ కోసం. అంటిల్ దెన్ బాయ్ కామ్రేడ్స్, నేను మీ లవ్ ది వండరర్ సైనింగ్ ఆఫ్.